హలో అండి. హాయ్. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్ని. ఈరోజు మనము ఒక మెడికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆస్తమాలో యూస్ చేసే మెడిసిన్. ఇది ఒక స్టీరాయిడ్ టాబ్లెట్. ఇనీషియల్గా ఏంటి అంటే ఇన్హేలర్స్ కనిపెట్టక ముందు మనకు ఆస్తమా పెరిగినప్పుడు లేదా ఎక్కువ సిమ్టమ్స్ ఫ్లేరప్ ఉన్నప్పుడు ఈ స్టీరాయిడ్ టాబ్లెట్స్ అనేది సజెస్ట్ చేసేవాళ్ళు డాక్టర్స్. బట్ దానివల్ల మీకు అన్వాంటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి. ఎస్పెషలీ రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళలో, ఎక్కువ రోజులు యూస్ చేసే వాళ్ళలో స్టీరాయిడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ 100% వస్తాయి. పైన నుంచి కింద వరకు అన్ని ఆర్గన్స్ కూడా అఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది స్టీరాయిడ్స్ రెగ్యులర్గా యూస్ చేస్తే. ఎందుకు ఇంత చెప్తున్నాడని చూస్తున్నారా? నేను మాట్లాడే మెడిసిన్ పేరు బెటామెథసోన్. ఈ బెటామెథసోన్ అనేది ఒక స్టీరాయిడ్ మాలిక్యూల్. ముందు అంటే 30 years ముందు, 25 years ముందు ఈ మెడిసిన్ ఆస్మా ఫ్లేరప్స్లో ఓరల్ టాబ్లెట్స్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ మనం చూసినట్లయితే పెద్దవాళ్ళు కొంతమంది 60-70 వయసు ఉండేవాళ్ళు, 50 పైన ఉండేవాళ్ళు ఈ మెడిసిన్ ఆస్తమా పెరిగితే, ఆస్తమా సిమ్టమ్స్ పెరుగుతుంటే వెంటనే వేసుకుంటారు అండ్ రెగ్యులర్గా వేసుకుంటారు. అండ్ ఆస్మా తగ్గుతుంది మంచిగా అనేసి మిగతా వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తారు. సో దీని పేరు బెటామెథసోన్ అండి. బెటామెథసోన్, దీన్ని బెట్నెసాల్ అని కూడా పిలుస్తారు. ఇది 0.5 mg టాబ్లెట్ వస్తుంది. ఇదేంటంటే చాలా మంచి మెడికేషన్ అండి. ఫాస్ట్గా తగ్గించేస్తుంది సిమ్టమ్స్ని, కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఉంటుంది. ఎస్పెషల్లీ రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళు, రికరెంట్గా యూస్ చేసే వాళ్ళు, ఎక్కువ రోజులు యూస్ చేసే వాళ్ళలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తగ్గిపోతుంది నాకు ఆస్తమా, ఇది నాకు సేఫే, ఇదే నాకు బాగా పనిచేస్తుంది, నాకు ఇన్హేలర్స్ లేదు అనుకునే వాళ్ళల్లో దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతాలుగా వస్తాయి. ఏమండి ఇంత మాట్లాడుతున్నారు దీని గురించి, ఏంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోవచ్చు అంటే చెప్తానండి. షుగర్ వచ్చే ప్రమాదం ఉంది, బీపీ వచ్చే ప్రమాదం ఉంది, వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటి అంటే మీకు అడ్రినల్ ఇన్సఫిషియన్సీ అంటే అడ్రినల్ సప్రెషన్ అంటే ఏంటి అంటే మనకు ఈ హార్మోన్స్ కార్టిసాల్ అని ఉంటుంది మనని మంచిగా మెయింటైన్ చేయడానికి. ఈ కార్టిసాల్ అనేది హైపోథలామస్, పిట్యూటరీ, అడ్రినల్ గ్లాండ్స్ వీటిని బేస్ చేసుకొని వస్తుంది కార్టిసాల్ అనేది. అంటే వాటి హార్మోన్స్ రెగ్యులేషన్ వల్ల కార్టిసాల్ అనేది మన బ్లడ్లో ఉంటుంది. కార్టిసాల్ అనేది ఎండోజినస్ అంటే మన బాడీ ప్రొడ్యూస్ చేసే హార్మోన్. ఈ స్టీరాయిడ్ ఏదైతే ఉందో ఇది ఎక్సోజినస్ స్టీరాయిడ్. దీన్ని మనం తీసుకుంటున్నాం మన వాపు తగ్గించుకోవడానికి. ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీకి ఏమనిపిస్తుంది అంటే అరే స్టీరాయిడ్ వస్తుంది బయట నుంచి అని డిటెక్ట్ చేసుకొని బ్లడ్లో మెయింటైన్ చేయడానికి ఎండోజినస్ స్టీరాయిడ్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో కార్టిసాల్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, మీరు ఈ ఎక్సోజినస్ స్టీరాయిడ్ టాబ్లెట్ని సడన్గా ఆపేసినప్పుడు అడ్రినల్ క్రైసిస్ అంటారు. అంటే ఏంటంటే సడన్గా బీపీ డౌన్ అయిపోవడము, మీకు సివియర్ అబ్డామినల్ పెయిన్, వామిటింగ్స్ రావడము, డిజినెస్ రావడము, వీక్ అయిపోవడము, ఈజీగా ఫెటిగబిలిటీ ఉండడం, ఈజీగా అలసిపోవడము అనేవి జరుగుతుంది. ఇవి లైఫ్ థ్రెటనింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ ఫేస్ లావ్ అవ్వడం ఫ్యాట్ డిపాజిషన్ వల్ల, మూన్ లైక్ ఫేసెస్ అంటారు. అట్లాగే ఈ మెడ వెనకాల భాగం ఫ్యాట్ ప్యాడ్ ఉండడం, అంటే దీన్ని బఫెల్లోకి ఎలా అయితే హంప్ ఉంటుందో అట్లా ఇక్కడ రావడము, ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము, ఈ అబ్డామిన్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము, చేతులన్నీ సన్నగా అయిపోవడము, స్కిన్ థిన్ అవ్వడము, అట్లాగే మజిల్ అంతా వీక్ అవ్వడము, ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడము, కెటరాక్ట్ రావడము, ఇవన్నీ కూడా కడుపులో అసిడిటీ రావడం. నేను చెప్తున్నా కదా, ఈ టాబ్లెట్స్ ఎట్లా పడితే అట్లా వాడితే పైనుంచి కింద వరకు అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నన్ను నమ్మండి, నేను రాయిస్తాను మీకు. మేము చూస్తుంటాం కూడా రెగ్యులర్గా పెద్దవాళ్ళు ఈ టాబ్లెట్ రెగ్యులర్గా వాడి వస్తారు. ఇదే ఫీచర్స్ నేనైతే చెప్పాను, ఫేస్ లావుగా ఉండడము, ఇక్కడ ఫ్యాట్ ఉండడము, బాడీ లావుగా ఉండడం, చేతులు సన్నగా ఉండడం, ఇవన్నీ కూడా చూస్తాం. షుగర్స్ కంట్రోల్ అవ్వవు, బీపీ ఎక్కువ ఉంటాయి, సోడియం వాటర్ రిటెన్షన్ వీటి వల్ల. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా ఒక ఆస్మా పైన పోస్ట్ పెట్టినప్పుడు కింద ఒక ఫాలోవర్ ఈ మెసేజ్ పెట్టారు, నాకు ఆస్మా ఉన్నప్పుడు ఈ బెటామెథసోన్ వేసుకుంటా హ్యాపీగా పడుకుంటారు అనేసి. చాలా తప్పు అండి, చాలా తప్పు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడద్దండి. అన్నిటికన్నా సేఫ్ ఏంటో తెలుసా? ఇన్హేలర్స్ వాడటం. అన్నిటికన్నా ఇంకా సేఫ్ ఏంటంటే అలర్జీని తెలుసుకొని దాన్ని అవాయిడ్ చేసుకోవడం. మీకు నిజంగా స్టీరాయిడ్స్ అవసరం అయితే ఈ షార్ట్ యాక్టింగ్ ఉంటాయండి మంచి మెడిసిన్స్, అంటే ఇంత సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీకు తక్కువ పీరియడ్ ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయి. అవి మీకు డాక్టర్సే చూసుకుంటారు. అవి ఏంటి అంటే ప్రెడ్నిజోలోన్, మిథైల్ప్రెడ్నిజోలోన్, ఇవి డాక్టర్సే చెప్తారు ఫ్లేరప్స్లో వాడాలా లేదా. ఎస్పెషల్లీ ఇన్హేలర్ తీసుకునే పొజిషన్ లేనప్పుడు ఇంజెక్షన్ రూపం లేదా ఓరల్ టాబ్లెట్స్ మీకు డాక్టరే సజెస్ట్ చేయడం జరుగుతుంది. బెటామెథసోన్ వాడకండి అని నేను చెప్పట్లేదు, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా మంచి మెడిసిన్, మంచి రిలీఫ్, బట్ సైడ్ ఎఫెక్ట్స్ చూసారుగా ఏమవుతుందో, ఎక్స్ట్రా బర్డెన్. మీకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లంతో ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ యాడ్ చేసుకుంటున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే వాడండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాడండి, డాక్టర్ చెప్పిన రోజులే వాడండి.
నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్. మళ్ళీ అవేర్నెస్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.